వాడు హీరోలు లేపుతున్నారు మీరు పిచ్చోళ్ళలాగా. అవసరమా అవన్నీ? ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్ ఇప్పటికైనా సరే ఇలాంటి చెత్తాపరాలు పక్కన పెట్టేసేయండి. నేను కూడా మీరు అనొచ్చేమో మరి నువ్వు మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు ఆ మ్యాటర్ గురించి అని. నేను మీకు తెలియజేస్తున్నాను, ఈ చెత్త ఇలా జరుగుతుంది, ఈ చెత్తని ఇంకా ఆపేయండి అనేసి. కావాలని మా వీడియో చూసుకోండి. మేము ఒక వారం ఏమో ఇక్కడ జరిగింది ఆ టాపిక్. తర్వాత మళ్ళీ మేము కూడా మాట్లాడాలా. ఎవరైనా చదువుతున్నాయి ఇంకా ఏందబ్బా అనసూయ, ఇంకా ఏందబ్బా ఇవన్నీ పట్టుకున్నారని చెప్పి తిట్టాం మేము. ఇంకేం సమస్య లేవా అని చెప్పేసి. ఆలోచించండి అబ్బా, కొంచెం బ్రెయిన్ పెట్టి చూడండి. మీరు కూడా మీరు ఎవరు లైవ్ చూస్తున్నారు కాబట్టి కదా ఓల్గో డెబెట్లోనే కంటిన్యూ చేస్తున్నారు. అలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు. మనం ఎంకరేజ్ చేయకపోతే ఎవడు దీన్ని తీయలేడు. అర్థమవుతుందా? ఎవడు చేయలేడు, నోరు మూసుకుంటారు. ఎవడు బట్టి ఆడు ఫేమస్ అవడు. అర్థమవుతుందా? నేను అదే చెప్పాలనుకుంటాను డైరెక్ట్గా. ఇంకా అనసూయ గారు మీకు విషయం చెప్తా. మీరు కేసులు పెట్టారు, దీన్ని మిమ్మల్ని తిట్టాలా పొగడాలా ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఎవడైతే మిమ్మల్ని కింద తిప్పేస్తారో వాడి గురించి కేసులు పెట్టకుండా మిగతా వాళ్ళందరి గురించి కేసులు పెట్టారు. అర్థమవుతుందా? అక్కడ అనసూయ అని పేరు ఎత్తుకోవచ్చే పర్సన్ ఎవడు శాస్త్రి. వాడు మిమ్మల్ని సపోర్ట్ చేస్తే మాట్లాడి వాడి కింద దించుతున్నాడు. వాడి గురించి కేసు పెట్టండి. 42